క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు వసగుతున్న సందేశం ఏమిటంటే, అపహాసము లేక చాలింపుడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనము. కావున మీ అపహాసము లేక చాలింపుడు లేదేని, మీ పందములు మరి అధికముగా బిగుసుకొనును. మన జీవితంలో ఇతరులను ఎప్పుడైతే మనము అపహాసములు చేస్తూ ఉన్నామో అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న బంధములు ఇంకా అధికమవుతుంది. సైతాను మనలో ఉన్న మన మీద వేసి ఉన్న కట్లు ఇంకా అధికముగా అవుతుంది. అంటే ఇంకా మనము ఎక్కువగా సైతాను చేతిలో పడిపోతున్నాము. సైతాను మనల్ని కట్టి వేయటానికి, ఇంకా ఎక్కువగా కట్టి వేయటానికి మనమే చోటు వసగుతున్నాము. అందుకే మనం ఎప్పుడు కూడా మన నోటిని కాపాడుకోవాలి. ఇతరులను మనం అపహాసములు చేయకూడదు. ఉపదేశకుడు 5వ అధ్యాయము 1వ వచనము. తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి దేవుని ముందట ప్రమాణములు చేయకూడదు. ఆయన ఆకాశము నుండగా నీవు భూమి మీద నున్నావు కనుక నీవు అధిక మాట్లాడవలదు. కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించాలి మన నోటి మాటల గురించి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 5వ వచనము. సోదరులారా, అతడు ప్రధానార్చకుడని నాకు తెలియదు, ఏలయనా నీవు నీ ప్రజాపాలకుని గురించి చెడుగా మాట్లాడరాదు అని వ్రాయబడి ఉన్నది అని వారికి బదులు పలికెను. దేశ నాయకులను గురించి, రాష్ట్ర నాయకులను గురించి, అధికారంలో ఉన్న వారిని గురించి, యజమానుల గురించి, అథారిటీలో ఉన్న వారిని గురించి మనము ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడటము, అపహసించటం, అపహాసంగా మాట్లాడటము, హేళన చేయటము అది మంచిది కాదు. దేవుడు నిర్ణయం లేకుండా వారు ఆ స్థితిలో ఉండలేరు. దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఆ యొక్క స్థానంలో వారు ఉండలేరు. కాబట్టి మనము మన పెద్ద స్థాయిలో ఉన్న వారిని, అధికారములో రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, పొలిటికల్ లీడర్స్, వారి కొరకు ప్రార్థించాలి. కానీ ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా, లేదా వారు అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఆయన అట్లా నవ్వుతున్నారు, ఆయన అట్లా మాట్లాడుతున్నారు, ఈ విధంగా మనము మాట్లాడి పరిహాసము చేయకూడదు. అట్లా చేసినట్లయితే మనము ఇంకా పందకారములో ఉండిపోతున్నాము. అవును, బైబిల్లో చూస్తున్నాము. రోమిలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 1-2 వచనములు. ప్రతి వ్యక్తియుపై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనా దేవుని అనుమతి లేనిదే ఏ అధికారము ఉండదు. ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవుల యందు ఉంచబడిరి కనుక అధికారులను ఎదిరించువాడు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించినట్లే. అటులా చేయువారు తీర్పును తమపై కొని తెచ్చుకొందురు. చూశారండి,
ఒక ఇంటికి నేను ప్రార్థన చేయటానికి వెళ్ళానండి. అలా ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ప్రార్థన అయిపోయింది. కుర్చీ మీద కూర్చొని వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ ఇంటిలో ఉన్నవారు, ఆ కుటుంబ యజమానుడు అంటున్నాడు, మా విచారణ గురువు ఆయన గురించి చెడుగా మాట్లాడటము, మరియు ఆయన ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు చెప్పటం ప్రారంభించాడు. నేను చెప్పాను, అట్లా మాట్లాడకూడదు, విచారణ గురువు కొరకు ప్రార్థించండి, ఆయనను మిమ్మల్ని తమ్ముడుగా, మీ తమ్ముడుగా, మీ కుమారుడుగా, మీ కుటుంబంలో ఒకరుగా భావించి ప్రార్థన చేయండి, అప్పుడు నీ కుటుంబం బాగుపడుతుందని ఆయనకి సలహా ఇచ్చి వచ్చాను. తర్వాత ఆయన ఆ విధంగా చేయటం ప్రారంభించాడు. ఒక నెల తర్వాత వెళ్ళి మరల వారితో మాట్లాడుతూ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు వారు చెప్పారు, అవును ఫాదర్, మేము ప్రార్థన చేయటం మొదలుపెట్టాము, ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము, మా అప్పు బాధలు అన్నీ తీరిపోయినాయని వారు ఈ విధంగా సాక్ష్యం చెప్పారండి. కాబట్టి మీ విచారణ గురువు కొరకు ప్రార్థన చేయండి, మీ బిషప్ కొరకు ప్రార్థన చేయండి, మీ ఎమ్మెల్యే కొరకు, మీ సర్పంచ్ కొరకు, మీ చీఫ్ మినిస్టర్ కొరకు, ప్రైమ్ మినిస్టర్ కొరకు, ఎమ్మెల్యే కొరకు ప్రార్థన చేయండి. వారి గురించి విమర్శించవద్దు, అది మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు, ఆశీర్వాదం పొందుకోలేరు. కాబట్టి ఎప్పుడు కూడా వారి కొరకు ప్రార్థన చేయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-2 వచనములు. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి ఆడుట వలన మిరియాము అహరోనులు అతనిని విమర్శించిరి. ఏమి ప్రభువు మోషే ముఖముననే మాట్లాడెనా, మా వలనను మాట్లాడలేదా అనిరి. ప్రభువు వారి గొనుగును వినెను. సొంత సహోదరి తన తమ్ముడు గురించి విమర్శిస్తుంది. దేవుడు మోషేతోనే మాట్లాడుతాడా, మాతో మాట్లాడరా, ఆయన ఏంటి గొప్పవాడా అని ఈ విధంగా మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఆమె తన నోటిని కాపాడుకోలేకపోయిందో ఏం జరిగింది? వచనం 7-8. కానీ నా సేవకుడైన 6వ వచనం, ప్రభువు వారితో, మీరు నా పలుకులు ఆలింపుడు, మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నచో నేను వారికి దర్శనములందు కనిపింతును, కలలో వారితో మాట్లాడుదును. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్టుల మాట్లాడను. అతనిని నా ప్రజలందరికీ పెద్దగా నియమించి తిని నేను అతనితో ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మాట్లాడుదును, గూఢార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును నిమ్మలించి చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాట్లాడుటకు మీరేల భయపడరైరి అని ఉగ్రుడైపోయాను. దేవునికి కోపం వచ్చిందండి. కాబట్టి ప్రవక్తలను గురించి, దైవ సేవకులను గురించి మనము మాట్లాడటానికి, విమర్శించటానికి మనకు అధికారం లేదు, కానీ మనం వారి కొరకు ప్రార్థించాలి. అప్పుడు మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మిరియా మాట్లాడటం ప్రారంభించిందో కుష్ఠరోగాన్ని పొందింది. చివరికి మోషే ప్రార్థించారు కాబట్టి, సహోదరి కొరకు ప్రార్థించారు కాబట్టి తిరిగి ఆరోగ్యాన్ని పొందింది. వారు మన కొరకు ప్రార్థిస్తారు, మనల్ని దీవిస్తారు,
ఆశీర్వదిస్తారు. కాబట్టి మన నోటిని మనము కాపాడుకోవాలి. అవును, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనం చూస్తున్నాము. మనము ఇతరులను మనము గొప్పగా భావించాలి. కన్సిడర్ అదర్స్ బెటర్ దాన్ యువర్ సెల్స్ అని అక్కడ రాయబడి ఉన్నదండి. Proverbs 14:21. Proverbs సామెతలు 14:21. పొరుగు వాణిని చిన్న చూపు చూచువాడు పాపము కట్టుకొనును, పేద సాధలను కరుణించువాడు సంతోషము అనుభవించును. కాబట్టి పొరుగు వాణిని చిన్న చూపు చూడకూడదండి. ఆయన కుంటివాడు, గుడ్డివాడు, ఆయన మాట రాదు, మూగవాడు అని మనము చిన్న చూపు చూడకూడదు. దేవుని యొక్క ప్రణాళిక లేకుండా వారి లోకానికి రాలేరండి. దేవుని యొక్క అనుమతి లేకుండా వారి లోకంలో పుట్టలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు సృష్టించిన వారు దేవుని వలన సృష్టింపబడ్డారు. కాబట్టి వారిని మనం గౌరవించాలి. వారికి మనము ప్రార్థన సహాయము చేయాలి. సామెతలు 14:23. కష్టించి పని చేసినచో సత్ఫలితము కలుగును, కబుర్లతో కాలము వెళ్ళబుచ్చినచో లేమి అబ్బును. కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడవద్దు. ముచ్చట్లు కొందరికి చాలా ఇష్టమండి. ముచ్చట్లు అంటే ఇంకొకరి గురించి మాట్లాడితే చాలు, సంతోషంగా, అవునా, అట్లనా, ఇట్లనా, అదేలా, నేను చూశానులే, నేను విన్నానులే అని మాట్లాడటంలో సంతోషంగా మాట్లాడతారండి. కానీ అది మనకి శాపాన్ని తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి కుటుంబంలో అందరు తల్లి తండ్రులు పిల్లలు ఉన్నప్పుడు ఇతరుల కొరకు ప్రార్థించండి. పిల్లలు ఇతరుల గురించి మాట్లాడి అపహాసం చేసినప్పుడు తల్లిదండ్రులు నవ్వటం మంచిది కాదు. పిల్లలకు నేర్పించాలి, అలా చెప్పకూడదు, అలా మాట్లాడకూడదు, వారి కొరకు ప్రార్థించాలి అని తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పుడే నేర్పించండి. అదే మంచి పద్ధతి. ఒక గుడ్డివాడిని చూసి ఈ విధంగా అంటున్నారు ప్రజలు. ఏమని? యోహాను సువార్త 9వ అధ్యాయము 2-3 వచనములు. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి, వీడా వీని తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. అందుకు యేసు, వీడు గాని వీని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు, దేవుని మహిమ వీని యందు బయలుబడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. కాబట్టి అడుగుతున్నారు, ఈయన పాపం చేశాడా, ఈయన తల్లిదండ్రులు పాపం చేశాడా, ఎందుకు ఇలా పుట్టాడు, ఏదో పాపం చేశాడులే, ఈయన పాపం చేస్తాడని తెలుసుకొని దేవుడు ముందే ఇట్లా గుడ్డివాడుగా సృష్టించారులే, ఇట్లా కూడా మాట్లాడతారు. పాపంలో ఏదో పరిస్థితి, ఏదో ఈ విధంగా ఉన్నాడు, మనం కనికరిస్తాం, దయ చూపిస్తాం, ప్రార్థిస్తాం, ఆయన కూడా దేవుని కుమారుడు అని అనేటువంటి తలంపులు లేకుండా రకరకాలుగా మాట్లాడటము అలా మంచిది కాదు. మన మిత్రుల కొరకు ప్రార్థించి మనము జీవించాలి. 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనము.
ఆనందమయమైన జీవితమును, సుఖప్రదమైన దినములను ఆశించు వాడెవడును దుర్భాషలాడరాదు, అసత్యము పలుకరాదు. 11వ వచనం. అట్టివాడు కీడు నుండి మరలి మేలొనర్పవలెను, అతడు శాంతి నన్వేషించుచు దానినే అనుసరింపవలెను. కాబట్టి దేవుని ఆశీర్వాదం కావాలంటే మంచి మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి. మంచి మాటలు, మన నోటిని ఇతరుల కొరకు ప్రార్థించటానికి ఉపయోగించుకోవాలి. అప్పుడే మనకి ఆశీర్వాదము తర్వాత ఆశీర్వాదము. కీర్తన 1వ కీర్తన పరిశుద్ధ వచనములు 1. దుస్తుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడువని వాడును, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. చూసారా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, అది మంచిది కాదు. వారు ఏదో ఒకరు మాట్లాడుతారు, మనం మాట్లాడాల్సిన పరిస్థితి, మనం నోరు మూసుకుని ఉన్నా కూడా ఇతడు ఎప్పుడు నోరు మూసుకుని ఉంటాడు, ఏం మాట్లాడరు, ఏదైనా మాట్లాడు. మన నోటిని వారు ఏం చేస్తారు, ఏదో మాట్లాడాలని ఈ విధంగా ఎదురు చూస్తూ ఉంటారు, మన మీద నిందలు మోపుతారు, మాట్లాడట్లేదు అని. కాబట్టి అలాంటి స్థలంలో, అలాంటి ప్రజల మధ్య ఉండటం మంచిది కాదు. జ్ఞానముతో, తెలివితేటతో ఆ స్థలం నుండి పారిపోవటం మంచిది. ఏదైనా మాట్లాడాలంటే మంచిదే మాట్లాడండి, అది మనకి క్షేమము. ప్రార్థించుకుందామా? స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మంచి కాపరి, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. మా నోటిని ఆశీర్వదించండి ప్రభువా, మా నాలుకను ఆశీర్వదించండి. మేము ఎవరిని గురించి కూడా ప్రభువా చెడుగా మాట్లాడకూడదు, అపహాసము చేయకూడదు. యేసయ్యా, మీ పరిశుద్ధ రక్తముతో మా నోటిని కడగండి, శుద్ధి చేయండి. ఇతరులను ఆస్వాదించటానికి మా నోటిని ఉపయోగించుకోవాలి, ఇతరుల కొరకు ప్రార్థించటానికి మా నోటిని ఉపయోగించుకోవాలి. యేసయ్యా, ఈ నోటిలో మీ వాక్కును ఉంచండి ప్రభువా. ఇతరుల గురించి మేము మాట్లాడి ఉన్నాము, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని నూతనీకరించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబంలో ఉండండి. యేసయ్యా, ప్రతి కుటుంబంలో మీ జ్ఞానం ఉండాలి, తెలివితేట ఉండాలి. యేసయ్యా, మీ వాక్కునే పలకాలి, నిన్ను స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. యేసయ్యా, ఆశీర్వదించండి, దీవించండి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమెన్.